చేస్తున్నా అంటే సాఫ్రాన్ వేసి వైట్ రైస్ చేస్తున్నా. వాళ్ళు చాలా ఇష్టంగా ఉంటారండి. దాంట్లో కావాల్సిన పదార్థాలు కానీ చూసేయండి. మసాలాలు ఇందులో ఏం వేయరు అనమాట. చూసారా, ఇది అలసందలు కనిపిస్తున్నాయా, ఇవి తెల్ల అలసందలు, ఇవి వేస్తారు. ఇంకా ఇది తీసుకోవాలి. ఇది నెయ్యి చూసారా, ఏంటిది మొగ్గరు ఉంది, ఆకుకూరలు చూపిస్తా. ఒకటి 2 కేజీలు ఉంటుంది. ఇదంతా చూడండి ఫ్రీజర్లో స్టోర్ చేసి పెట్టుకుంటాం అనమాట. ఇప్పుడు ఇలా 5 ప్యాకెట్లు ఉన్నాయి. ఇవి ఇదంతా తేల్చి అంతా పోయి ఆకంతా ఫ్రై అయ్యి మళ్ళీ ఆయిల్ వేసుకో చాలా ప్రాసెస్ ఉంది. చూపిస్తారు చూడండి ఎలా చేసేది. ఇంకా మటన్ సరే, మటన్ ఇచ్చారు సరే. 2 4 ప్యాకెట్లు వచ్చాయి. ఇదంతా చేసేయాలన్నమాట. చాలా ఇది ఇచ్చారనమాట. ఇదంతా ఇప్పుడు మనం వేసుకోవాలి. చాలా ప్రాసెస్ ఉందండి, మొత్తం చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి ఎలా చేసేది. చాలా మందికి మనకు సబ్జీ ఎలా చేయాలో కూడా తెలియదు. కోయిటింట్లలో వర్క్ చేసే వాళ్ళకి బయట హోటల్ నుంచి తెచ్చుకొని తింటూ ఉంటారు అనమాట. నేను చేస్తే మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఇది పెద్దవాళ్ళు చేసే వంట అనమాట. చెప్పాను కదా, కొందరు చేస్తారు. మన అమ్మమ్మ, ఇప్పుడు మన ఇంటికాడ కూడా కొన్ని స్పెషల్ డిషెస్ ఉంటాయి, ఓన్లీ మన అమ్మమ్మ వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి. అలాగా ఇవి కొన్ని స్పెషల్ వంటలు అనమాట. ఓకేనా, చూడండి ఆకుకూరలు మనం ఈ ఆకుకూరలు ఎలా పెట్టేస్తారా చూడండి. ఇక్కడ రైస్ కూడా పొద్దున్నే లేచిన వెంటనే కడిగి పెట్టేస్తాను. ఎన్ని రైస్ వేస్తానంటే 8 డబ్బాలు రైస్ వేసాను అనమాట. 8 డబ్బాలు రైస్ వేసాను. మనము ఆకుకూర వేద్దాం. ఆకుకూర వేసి పొయ్యి మీద పెట్టేస్తాం. మొత్తం ఇలా వీళ్ళు ఏంటంటే ఇది ఎన్ని రకాల ఆకుకూరలు తెలుసా, చాలా రకాల ఆకుకూరలు అండి. సుమారుగా ఒక 8 రకాల ఆకుకూరలు ఉంటాయి. ఈ ఆకుకూరలలో 8 రకాల అయితే నేను ఆకుకూరలు వేసాను. ఫ్రీజర్లో స్టోర్ చేసి పెట్టుకుంటాం అన్నమాట. ఎప్పుడు 1 ఇయర్ సరిపడా తీసి పెట్టుకుంటాం. 1 ఇయర్ సరిపడా అంటే మీరు అర్థం చేసుకోండి, ఎంత ఆకుకూరలు తెచ్చుకుంటే 1 ఇయర్ స్టోర్ అవుతుంది. అన్ని రకాలు తెచ్చుకున్నాం. అన్ని రకాలు తెచ్చి ఇల్లు వేసి కట్ చేసి పెట్టాలన్నమాట. ఇలా వేసి పొయ్యి మీద పెట్టేసి ఆకంతా నీళ్ళంతా కరిగేంత వరకు పొయ్యి మీద పెట్టేసి అలా చూపిస్తాను ఒక్కొక్కటి. మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి. స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది నేను ఎలా చేశాను ఏంటి అనేది. చూసారా ఎంత ఆకుకూర పెట్టేద్దాం. ఇప్పుడు పొయ్యి నేను కింద పెట్టాను అనమాట. చూడండి ఇక్కడ పెట్టేస్తాను. ఎందుకంటే ఈ పొయ్యి మనకి సరిపోదు అనమాట, మంట అనేది సరిపోదు. అందుకని చెప్పేసి ఈ పొయ్యి కింద పొయ్యి అయితే పెట్టేసాను. కింద పొయ్యి పెట్టేసాను. ఈ పొయ్యి మీద అయితే మంట మనకు కొద్దిగా ఎక్కువ వస్తుంది, ఇంకా పని కూడా సేవ్ అవుతుంది అని చెప్పేసి ఈ పొయ్యి మీద అయితే పెట్టేశాను. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి. మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను. ఫస్ట్ ఇంకా మటన్ కూడా క్లీన్ చేసుకున్నాం మనము. మటన్ ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకోవాలి, లేదంటే నీచు వాసన వస్తుంది. క్లీన్ చేసుకుని కుక్కర్లో వేసేద్దాం. చూపిస్తాను అది కూడా. మీరు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలానే నేను సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫుల్ వీడియో అయితే చూసేయండి, ఓకేనా. చూసేయండి. ఇప్పుడు మటన్ అంతా మనము క్లీన్ చేసుకున్నాము. ఇది వచ్చేసి ఎన్ని కేజీలు తెచ్చాడు మరి, 7 కేజీలు 8 కేజీలు అని చెప్పాడు మాట. ఇది ఎంత మటుకు నిజమో మనకు తెలియదు, చెప్తా ఉంటారు. కానీ చెప్పేది తక్కువ, తెచ్చేది తక్కువ, చెప్పేది ఎక్కువ అనమాట. చూద్దాం. ఉంటుంది నాకు తెలిసి, బరువు ఉంది, ఉంటుంది, అంత మటన్ ఉంటుంది. ఇది మొత్తం కండ అనమాట. ఎముక అనేది లేకుండా తెచ్చాడు. పోయిన వారం కూడా చేశానండి, వారం కిందట పోయిన వారం చేసి అనిపించాను. అప్పుడు వాళ్ళంతా తిని చాలా బాగుంది, మాకు మళ్ళీ కావాలని అడిగారంట. అందుకోసము మళ్ళీ చేస్తున్నాను. మొత్తం ఇదంతా ఇలా వేసుకొని ఉప్పు పసుపు వేసి కలిపి కొంచెంసేపు పక్కన పెట్టేసి మళ్ళీ వాష్ చేసుకోవాలి.
అందులోపల మనం ఇది ఇది నానబెట్టేసి మనము అందులోపల ఇందులో మటన్ వేయాల్సినవి రెడీ చేసుకున్నాము. మనము ఆకుకూర వేసాం కదా పొయ్యి మీద, మొత్తం వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట, చాలా టైం పడుతుంది. ఇందులో ఇప్పుడు ఉప్పు వేయాలి. ఉప్పు పసుపు కలిపి వాష్ చేసుకుంటే దీంట్లో ఉన్న క్రిములు కానీ నీచు వాసన కానీ వెళ్ళిపోతుందండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి, మటన్ కూడా టేస్టీగా ఉంటుంది. పీసులు చూడండి కనిపిస్తుంది, పీసులు కనిపిస్తుంది. ఇది కూడా పక్కన పెట్టేద్దాం. 5 minutes అంతే. మళ్ళీ వాష్ చేసుకున్నాము. ఈ మటన్ని వాష్ చేసుకుని కుక్కర్లో అనేది వేసుకున్నాము. మనము కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి, లేదంటే టైం ఎక్కువ అవుతుంది. అంత లోపల మనం అలసందలు కూడా పొయ్యి మీద చేసుకోవాలి. అలసందలు ఈ పొయ్యి మీద వేద్దాం, పై పొయ్యి మీద. మటన్ వచ్చేసి కింద పొయ్యి మీద వేద్దాం. అంతా అయితే ఇలా కలిపేసాను, మిక్స్ చేసి పెట్టాను. చేయి కడుకుంటా చాలా చల్లగా ఉందబ్బా. ఈ చలికాలం చల్లనీళ్ళలో చేయి పడితే నీళ్ళకపోతే చేతులు అంతా స్పర్శ లేకుండా పోతాయి అన్నమాట. ఇంట్లో పనిచేసే వాళ్ళకి తెలుసు ఈ కష్టం ఏంటనేది. మీకు చెప్తే అర్థం కాదనమాట ఇక్కడ పరిస్థితి ఎట్లుంటుంది అనేది. మన ఇంట్లో అయితే మనము పని చేసుకోవాలంటే చేసుకుంటాం, లేకపోతే స్కిప్ కొట్టేద్దాం, చాలా సరళి మళ్ళీ చేసుకుందామని. కానీ ఇక్కడ అలా ఉండదు అనమాట. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా చేయాల్సిందే. ఓకేనా, ఇది పక్కన పెట్టేద్దాం. ఇట్లా కావాల్సిన పదార్థాలు తీసి పెట్టుకున్నాను నేను. దీంట్లో ఏమేమి వేస్తానంటే ఈ మరక సబ్జీలు మసాలాలు ఏం వేయరండి, చూసేయండి. ఇవైతే మాజీ వెజిటేబుల్ మాజీ అనమాట. ఇవి టేస్టీ కోసం వేస్తారు. ఇంకా మటన్ ఉడికించేటప్పుడు ఏమేమి వేస్తారంటే ధనియాలు, చెక్క, బిర్యానాకు, లవంగాలు, యాలకులు ఇవి వేయాలి. ఇంకా మరకలో ఏం వేస్తారంటే ఎండు నిమ్మకాయలు అనేది వేస్తారనమాట. ఎండు నిమ్మకాయలు కంపల్సరిగా ఈ కర్రీకి మెయిన్ మసాలా ఏంటన్నా ఉందంటే లెమన్ పొడి అండి. లెమన్ పొడి లేకుండా అంటే ఆ కర్రీ టేస్ట్ ఉండదు, అసలు ఆ కర్రీ చేసినా కూడా వేస్ట్. లెమన్ కాయలు, లెమన్ పొడి కంపల్సరీగా ఉండాలి, అది మాత్రం తప్పకుండా వేయాల్సిందే. తర్వాత ఇవన్నీ ఆనియన్స్ ఇవన్నీ వేయాలండి. ఆనియన్ ఎక్కువ పడతాయి ఈ కర్రీలో, ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా తెల్లగడ్డలు, గార్లిక్ కూడా ఎక్కువ వేయాలి ఈ కర్రీలో. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అల్లం వేయకూడదు, అల్లం వేస్తే టేస్ట్ మారిపోతుంది, ఖచ్చితంగా టేస్ట్ మారిపోతుంది. నాకు కొందరికి ఆయాసం వచ్చేస్తుంది, గస వచ్చేసింది, టైం అవుతుందా లేదా అని. కానీ మనం అనుకుంటే చేయలేనండి, ఏమీ ఉంటుందండి, మనం ఏదైనా చేయగలుగుతాము. ఓకేనా, కాదే నిదానమే ప్రధానం. ఒక్కదానిగా కొద్దిగా టెన్షన్ పడతాను అనమాట. టెన్షన్ పడుకుంటే పనులు అవ్వవు. ఏదైనా మనం సాధించాలనేది అనుకున్నామనుకో, అది అయిపోయేంత వరకు మనకు టెన్షన్ అయితే కరెక్ట్గా ఉంటుంది. ఫస్ట్ అయితే అలసందను కూడా ఏం తినలేదా వాళ్ళకి నా పొద్దున్న ఈ టైం పెట్టలేదు. నేను చాలా వరకు నేను 10 గంటలకు లేస్తాను. 10 గంటలకు లేచేదాన్ని తొందరగా లేచాను కాబట్టి నిద్ర సరిపోలేదు. అసలు ఎక్కడో పని ముఖ్యం వీళ్ళు. అసలు అయితే ఆకుకూరలు ఏమేమి వేసామంటే మనము ఆకుకూరలు 8 రకాల ఆకుకూరలు అని చెప్పాను కదా. 8 రకాల ఆకుకూరలు ఏమేమంటే చెప్తాను మనకి. 8 రకాల ఆకుకూరలు వచ్చేసి ఫస్ట్ కొత్తిమీర, తర్వాత సోయాకు, తర్వాత పాలకూర, తర్వాత మెంతి కూర, తర్వాత బగ్దూనిస్ అంటే సెలరీ ఆకు, తర్వాత వచ్చేసి సుబానక్, ఇంకా బగ్గోల్ అంటే సుబానక్ మనకు ఇండియాలో దొరకదు అనుకుంటా. ఆకు ఎలా ఉంటుంది అంటే దాని ఫ్లేవర్ పుల్లగా ఉంటుంది, లైట్ పుల్లగా ఉంటుంది.